అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం గురించి చర్చించుకుంటున్నటువంటి నేపథ్యం ఇక్కడ ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి కుంభమేళా అనేది కోట్ల మంది కలుస్తున్నారు పుణ్య స్నానాల కోసం అని చెప్పేసి దేశ విదేశాల్లో సైతం చర్చించుకుంటున్నటువంటి నేపథ్యంలో అక్కడి వారి సైతం ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరిస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్టీవీ ప్రత్యేకంగా ఇక్కడ వచ్చి ఎక్కడైతే ఉందో మనం త్రివేణి సంగమం దగ్గర చాలామంది భక్తులు వస్తున్నటువంటి నేపథ్యం, అందులో మిడ్ నైట్ కూడా ఇక్కడ చూడవచ్చు విద్యుత్ దీపాల కాంతులతో చాలామంది ఇక్కడ కూడా పుణ్య స్నానాలు ఆచరిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎస్పెషల్లీ తెలుగు వారు ఏం చెప్తున్నారు వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెనూర్ బార్ అసోసియేషన్లో వృత్తిగా అడ్వకేట్ వృత్తిలో కొనసాగుతున్నానండి. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఈరోజు మార్నింగ్ వచ్చానండి ప్రయాగరాజ్కు. ఇక్కడ వసతులు అయితేనేమి, ఇక్కడ పరిసరాలు అయితేమి చాలా శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారండి. అన్నదాన కార్యక్రమం కూడా చాలా చక్కగా చేస్తున్నారు. ఎవరంతా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ వంతుగా మేము సైతం అన్నట్టుగా ఇక్కడ చేయూతనిస్తున్నారు. ఇక్కడ యూపీ గవర్నమెంట్ ముఖ్యంగా ఇన్ని కోట్ల వేల మంది జనాల్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఏ అనర్థాలకు దారి తీసుకోకుండా చాలా పకడ్బందీగా సౌకర్యాలు సమకూర్చినారండి. అలాగే మన నాగరికతకు నిలువుటద్దంగా అఘోరాలు మరియు నాగసాధువులు చాలామందిని ఇక్కడ దర్శించుకున్నాము. ఇటువంటి ఈ చల్లటి వాతావరణంలో ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసినందుకు మా జీవితం ధన్యమైందండి. ఈ అవకాశం ఇచ్చిన ఆర్టీవీ యాజమాన్యంకు వారి సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంత దూరం వచ్చారు, ఇక్కడ పుణ్యస్నానం ఆచరించడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇంత దూరం రావడం, ఇది 144 ఇయర్స్కి వస్తుందన్నారు. అది మాకు అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కుంభమేళాలో ఇట్లా పాల్గొన ఎలా అనిపిస్తుంది? మేము కర్నూలు నుంచి వచ్చామండి. ఈ అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. 140 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళాలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. చాలామంది రావాలనే అనుకుంటున్నారు కానీ చాలామందికి అది కుదరడం లేదు. భగవంతుని దయ వల్ల ఇక్కడ ఏర్పాట్లన్నీ బాగున్నాయి, చక్కగా అందరు రావచ్చు కూడా. ఇక్కడ చక్కగా స్నానాలు గట్టాలు కూడా చాలా నీట్గా ఉన్నాయి. బాగా ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. చాలా సంతోషంగా ఉందండి మాకు ఇక్కడ దర్శనం చేసుకోవడం. ఎంతమంది వచ్చారు మేడం మీరు? అసలు అందరికీ ఇట్లా పుణ్యస్నానం లభించింది? మేము ఒక 40-50 మంది వచ్చామండి. 40-50 మెంబర్స్ వచ్చాము మేము. పేరు సుధాకర్, నేను అనంతపురం నుంచి వచ్చినాను. నేను గత నెల నుంచి చాలా ప్రయత్నం చేసినాను. ఫ్లైట్ అయితేనేమి, ట్రైన్ అయితేనేమి. ఒక నెల నుంచి నాకు టికెట్లు దొరకలేదు. నాకు మున్రత్నం బస్సు అనంతపురం నుంచి ఇట్లా ప్రయాగరాజ్కి వేసినారని చెప్పి విషయం తెలుసుకొని రావడానికి 36 గంటలు, పోవడానికి 36 గంటలు అయినా కూడా మేము చాలా రిస్క్తో కూడి ఇక్కడ ప్రయాణం చేసి వచ్చినాము. ఇక్కడ కోట్లాది మంది ప్రజలు, పిల్లలు అయితేనేమి, వయసు మీరిన వాళ్ళు అయితేనేమి చాలా ఆనందపూర్వకంగా వచ్చి ఇక్కడ దర్శనాలు చేసుకొని నీళ్ళల్లో స్నానాలు చేసి చాలా సంతోషంగా ఉండడం జరిగింది. ఇక్కడ టాయిలెట్లు, బాత్రూములు అయితేనేమి, ఫుడ్ అకామిడేషన్ అయితేనేమి అన్ని రకాలుగా మంచి సదుపాయాలు ఉన్నాయి. మేము చాలా సంతోషం. ఇది భగవంతుని ఆశీస్సులుగా మేము ప్రకటిస్తున్నాం. సార్, ముఖ్యంగా ఇప్పుడు చాలామంది ఇక్కడికి రావాలని కోరుకుంటున్నారు, రాలేకపోతుంటారు. ఎందుకంటే కోట్లాది మంది వస్తున్నారంటారు. మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే పుణ్యస్నానం ఆచరించడం అనేది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నటువంటి నేపథ్యం. టీవీలో అయితేనేమి, పోయిచ్చిన వాళ్ళు అయితేనేమి జనాలు ఎక్కువ సంఖ్యలో కలుస్తున్నారు, చాలా ఇబ్బంది కలుగుతుందనే అపోహ ఉంది. కానీ ఇక్కడికి వస్తే అటువంటి సదుపాయాలు ప్రతి ఒక్కటి బాగా చూసుకుంటున్నారు. ఇక్కడ పోలీసు వాళ్ళు అయితేనేమి, హెల్త్ పరంగా అయితేనేమి, ఎన్ని రకాలైనా మనకి ఇక్కడ వచ్చినాక బాగా సాఫీగా ఎనికి పోవడానికి, మన గమ్యస్థానానికి చేరుకోవడానికి మంచి సదుపాయాలు ఏర్పాటు చేసినారు. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఎలా ఉంది? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను భరద్వాజ్ అండి, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ సదుపాయాలన్నీ చాలా బాగున్నాయి. గంగలో రావడం, మునగడం అనేది జనరల్గా 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంటారు. బట్ ఇప్పుడు 144 సంవత్సరాలు, దాదాపు 140 సంవత్సరాలకు వచ్చే ఒక మహాకుంభమేళాలో వచ్చి ఇక్కడ ఒక స్నానాన్ని ఆచరిస్తే వాళ్ళు శారీరకంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధిస్తారు అన్నది అది జగమెరిగిన సత్యం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇన్ని కోట్ల మంది ఇక్కడ ఈ సంగమంలో ఉన్నా సరే అన్ని సదుపాయాలు చాలా బాగా సమకూర్చారు. ప్రభుత్వం దీన్ని చాలా చక్కగా నిర్వర్తించింది. స్వచ్ఛ భారత్ అనే నినాదాన్ని అది సంపూర్ణంగా నెరవేర్చారు. మీరు ఒకసారి ఇలా చుట్టూ చూస్తే మొత్తం చాలా శుభ్రంగా ఉంది. సదుపాయాలన్నీ చాలా బాగున్నాయి.
సరే, ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులు ఎందుకంటే ఇప్పటికే కోట్లాది మంది వచ్చారని చెప్పేసి ఇంకా రాబోయే కాలంలో చాలా కోట్ల మంది వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఇన్ని కోట్ల మంది ఇలా కలవడం అనేది మీ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తారు? ఇది యావత్ ప్రపంచంలో ఇక్కడ మాత్రమే, కేవలం భారతదేశంలో మాత్రమే జరిగే ఒక పెద్ద పండుగ. ఇది ఏ విధమైన వేరే సంస్కృతుల్లో ఎక్కడా లేదు ఇంత పెద్ద పండుగ. ఇది కేవలం హైందవ ధర్మంలో మాత్రమే ఉంది, మన సనాతన ధర్మంలో మాత్రమే ఉంది. ఇది సైంటిఫిక్గాను ప్లస్ ధార్మికంగాను అన్ని విధాల ఇది ఒక మహోన్నతమైన అదొక ఘట్టం. సార్, ముఖ్యంగా ఇప్పుడు మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఇక్కడ వచ్చి కొంత ఇబ్బంది పడ్డారు గతంలో అంటున్నారు. ఆ పరిస్థితి ఇప్పుడు ఏమైనా ఉందా? ఇప్పుడు లేదండి. మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ ఎన్ఐఆర్ఎఫ్ బృందాలు చాలా చక్కగా ఉన్నాయి. మీరు ఒకసారి అలా చూసారంటే మీకు ప్రతి 10 అడుగులకు 20 అడుగులకు ఎవరో ఒకరు సెక్యూరిటీ గార్డ్ లాగా ఉంటారు. ఎన్ఐఆర్ఎఫ్ బృందాలు చాలా చక్కగా నిర్వర్తిస్తున్నాయి వాళ్ళ విధులను. సో ఎటువంటి అసౌకర్యం లేదు, భక్తులకు ప్రజలకు అందరికీ సాఫీగా ఉంది మొత్తం. అంటే ఇంకొకటి సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది రావాలని అనుకుంటున్నారు కానీ కొన్ని పరిస్థితులు భయపడుతున్నారు. ఎందుకంటే అప్పుడు కొన్ని సంఘటనలు జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ప్రతి ఒక్కరు అవకాశం ఉంటే ప్రతి ఒక్కరు ఇక్కడ పుణ్యస్నానం ఆచరించేందుకు రావచ్చు అంటారు. తప్పకుండా రావచ్చండి. ఏదో చిన్న చిన్న అపశృతులు జరగడం ఎక్కడైనా అది సహజం. బట్ దాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకోకుండా మిగిలినవన్నీ చూస్తే ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. లైక్ ఇంకా కొన్ని కోట్ల మంది వచ్చినా కూడా సౌకర్యాలన్నీ ఒక చిన్న పొరపాటును ప్రభుత్వం వెంటనే సరిదిద్దుకుంది. ఇప్పుడైతే అటువంటి అసౌకర్యాలు ఏం లేవు, చాలా బాగుంది. 140 సంవత్సరాలకు జరిగే దీన్ని అందరూ వచ్చి సద్వినియోగం చేసుకొని వాళ్ళు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించడానికి ఇది దోహదపడుతుంది. సార్, ఏం చెప్తారు సార్? మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా? నా పేరు శివారెడ్డి అండి. నేను బెంగళూరు నుంచి వచ్చినాను. ఇక్కడ పరిస్థితులు చూస్తే చాలా బాగా అరేంజ్మెంట్ చేసినారండి. ఇట్లా ఆధ్యాత్మికమైన ప్లేస్కి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదాని వలన ఇటువంటి సమయంలో మేము రావటము, ఈ హోలీ గంగామాత దగ్గర హోలీ డిప్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఎలా ఉంది? అనంతపురం వచ్చాము. చాలా బాగుంది. ఈ మహాకుంభమేళ అనేది చాలా పవిత్రమైనది. గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసేది ఇక్కడ. పుణ్య స్నానాలు చాలా బాగుంది. వసతులన్నీ కానీ యూపీ గవర్నమెంట్ బాగా చేసింది. అంటే మీకు ఎన్ని రోజులు పడుతుంది సార్ ఇక్కడికి రావడానికి? ఇక్కడ ఎన్ని రోజులు ఉంటుంది? 4 డేస్ పెట్టండి మాకు టోటల్ ఇక్కడ రావడానికి. ఇసుక తోరు అనుకుంటేనే ఇక్కడ చాలా బాగుంది. ఓకే, చాలా వసతులు అన్నీ బాగున్నాయి. ఇది చూసారుగా మన త్రివేణి సంగమం దగ్గర మనం ఉన్నాం. ఇప్పుడు ఇంతదాకా మనకు భక్తులు కూడా భారీ ఆనందంతో వారు చెప్తున్నటువంటి నేపథ్యం ఇక్కడ ఏదైతే ఉందో పుణ్యస్నానం ఆచరించడం మా అదృష్టంగా భావిస్తున్నామని చెప్పేసి చాలామంది తెలుగు భక్తులు చెప్తున్నటువంటి నేపథ్యం. ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది రావాలని కోరుకుంటున్నప్పటికీ కొంతమంది రాలేకపోవచ్చు. కానీ మొదట్లో కొన్ని సంఘటనలు జరిగిన నేపథ్యంలో అవన్నింటినీ దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే మాత్రం ఇక్కడ ఏర్పాట్లు భారీ ఎత్తున ఉన్న నేపథ్యం ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుంచి మహిళలకి ఎవరికి ఎటువంటి చిన్న పొరపాటు కూడా జరగకుండా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మేము కూడా చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చాం. కాకపోతే ఇక్కడ పుణ్యస్నానం ఆచరించిన తర్వాత మాకు కూడా చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి చాలామంది భక్తులు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ నరేష్తో చల్లాకెనాయుడు, RTV, కుంభమేళా నుంచి.